మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రిజాన్ సంఘ ప్రిజాన్ బిడ్డారా మరొక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మయసయ నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ మరొక కాల సమయం సజ్జ లేఖన చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రిజాన్ సంఘ ప్రిజాన్ బిడ్డల నిర్దమకు ఏర్పాటు చేయడం వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 12 వచనాలు ధ్యానం చేసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 12 వచనములు ఈ విధంగా రాయబడినాయి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. భక్తుడైన పేతురు మరి ఆయా దేశాల్లో చెదిరి ఉన్న విశ్వాసులను నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసే మాటలు. అవును, నమ్మకమైన దేవుని బిడలుగా దేవుని సముఖమందు సమస్త విషయాల్లో ఆయన ఉద్దేశాలను ఎరిగిన వారమై ప్రభువును బట్టి పరిశుద్ధాత్మను బట్టి తండ్రి యొక్క చిత్తాన్ని చేయవారమై ఉండాలని భక్తుడైన పేతురు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. పరిశుద్ధులుగా మరి యాజకులుగా ఉండుటకు మరి కట్టబడిన వారిగా పిలువబడిన వారిగా మీరున్నారనే మాటని ఇక్కడ పేతురు గుర్తు చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అంటున్నాడు. అంటే ప్రభువుని ఎరగక తెలియక దేవుని సేవించక ఆరాధించుకున్న మన పరిస్థితులు నేడు ప్రభుతో పరిశుద్ధ ఆత్మతో తండ్రి యొక్క చిత్తములో మనం ఏమై ఉన్నామో, ఏ విధంగా ఆయనను కలిగి ఉన్నామో, ఏ విశ్వాసాన్ని మనం కొనసాగించవలసి ఉన్నదనే విషయాన్ని ఇక్కడ భక్తుడైన పేతురు గుర్తు చేస్తున్నాడు. అంటే రక్షణ లేని మనకి ఆయన రక్షణ ఇచ్చిన్నాడు. రక్షింపబడ్డ మనము ఆ రక్షణలో నుండి అంటే ఆ వెలుగులో నుండి అధికమైన మహిమను మనము పొందేవారమై ఉండాలి. ఒకప్పుడు చీకటిలో ఉన్నవారము అంటే ప్రభువుని తెలియక ఎరియక వాక్యానుసారంగా జీవించక బ్రతికిన మన బ్రతుకులకు ఆయన వెలుగై ఉన్న విషయాన్ని పేతురు తన పత్రిక ద్వారా చెప్తున్నాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యమైన తన వెలుగులోనికి అన్నాడు. అంటే దేవుని యొద్దకు ప్రభు యొద్దకు ఆ ప్రకాశత మనము కలిగిన వారమై ఉండాలంటున్నాడు. ఆ వెలుగును గురించి అన్నాడు, వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములు అంటాడు. ఆయన గుణాతిశయములు, ఆయన తత్వం యొక్క మూర్తిమత్వాన్ని ఎరిగిన వారమై, ఆయన ఉద్దేశాలను ఎరిగిన వారమై, ఆయన ఆలోచనలు ఎరిగిన వారమై, ఆయన ఏదైతే మనకు అనుగ్రహించారో ఈ రక్షణ అనేది ఆ రక్షణలో మనము కొనసాగవలసిన వారమై ఉన్నాము. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయక చీకటిలో నుండి వెలుగులోనికి నడిపింపబడ్డ మనము ఆ వెలుగుకు సాక్షులమై ఉండాలనే విషయాన్ని పేతురు గుర్తు చేస్తున్నారు. తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అన్నాడు. ఏ గుణాతిశయాలు దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని, మనం కలిగిన వాటిని దేవుని కొరకు మనము వాటిని వెచ్చించడం అనేది ఆశీర్వాదకరము, దీవెనకరం. అంటే రక్షింపబడ్డ మనము ఆ రక్షణను ఏ విధంగా కొనసాగించాలంటే ఇతరుల పట్ల రక్షణ కార్యాన్ని జరిగించే వారిగా ఉండాలి. మన మట్టికి మనం భక్తి బోర్లో, మన మట్టికి మన విశ్వాసంలోని కాదు, కానీ ఏది దేవుని ద్వారా మనము వెలుగు సంబంధంగా చేయబడుతున్నామో ఆ వెలుగు అనేకులకు వెలిగిచ్చేదై ఉండాలని ప్రభువుని గురించి ఇక్కడ పేతురు చెప్తున్నాడు. అందుకనే తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును అంటాడు. దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో, ఎవరైతే ఆయన యొక్క ఏర్పాటులో ఉన్నాడో, ఎవరైతే దేవుని యొక్క ఏర్పాటును కలిగి ఉంటున్నారో వారి నిమిత్తము పేతురు ఇక్కడ చెప్తున్నాడు. మరి ఏర్పరచబడిన వంశమును, రాజులనైన యాజక సమూహము అంటాడు. అంటే దేవుని చేత దేవుని ద్వారా ఆశీర్వదింపబడ్డ వారా, నమ్మకమైన వారలారా, విశ్వాసులైన వారలారా, పరిశుద్ధులైన వారా, పిలువబడ్డ వారా, గొర్రెపిల్ల రక్తము చేత తమ వస్త్రములను ఉదుక్కుని మరి అందు ప్రవేశించే వారు ఎవరైతే ఉన్నారో
అటు వారందరిని గురించి ఇక్కడ పేతురు మాట్లాడుతున్నాడు. ఏర్పరచబడిన వంశములను, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును అంటున్నాడు. పరిశుద్ధ జనము అనగా దేవుని చేత, దేవుని ద్వారా ఏర్పరచబడ్డవారు. అంటే మానవులను బట్టి, మనుషులను బట్టి, లోకమును బట్టి, పాపమును బట్టి కాదు, కానీ పరసంబంధమైన దేవుని యొక్క ఉద్దేశాల చేత ఎందరూ అంగీకరింపబడి చీకటిలో నుండి వెలుగులోనికి నడిపింపబడ్డారో అటు వారిని గురించి పేతురు చెప్తున్నాడు. పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు అయిన ప్రజలని ఉన్నారంట. దేవుని సొత్తు అంటే ఆయన సొత్తుగా మనం చేయబడుతున్నాం. అంటే ప్రభు చేత, ప్రభు ద్వారా నడిపింపబడుతూ, ప్రభువులో జీవిస్తూ అనేకులను ప్రభు వద్దకు నడిపించగలిగిన స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆ వెలుగుని గురించి, ఆ వెలుగు యొక్క ఉద్దేశాన్ని గురించి ఇక్కడ పేతురు చెప్తున్నాడు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితేమి అంటే దేవుని ప్రజగా అంటే దేవుని కొరకు, దేవుని రాజ్య సువార్త కొరకు, ఆయన పరిచర్య కొరకు, ఆయన పని కొరకు ఏర్పరచబడ్డాము అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఒకప్పుడు ప్రభువుని తెలియక బ్రతికాము, ఇప్పుడు ప్రభువుని కలిగి ఆ ప్రభు యొక్క ఉద్దేశాలను, ప్రభు యొక్క ఆలోచనలను మరి తెలుసుకొని ఇతరులకు తెలియజేసేవారై ఉన్నాము. దాన్ని బట్టి అంటున్నాడు, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితేమి అంటున్నాడు. దేవుని ప్రజగా అంటే ఆయన కొరకు, ఆయన నిమిత్తము మనము జీవించవరమై ఉండాలి అని చెప్తున్నాడు. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతిరి. అంటే కనికరింపబడ్డ వారము అంటే ఆయన మన పట్ల చూపిన కనికరాన్ని, అంటే మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న దోషాన్ని, మనలో ఉన్న ప్రతి విధమైన చెడును ఆయన తొలగించి ఆయన నీతిని మనకి ధరింపజేశారు. కాబట్టి ఏ నీతినైతే నువ్వు కలిగి ఉన్నావో, ఏ రక్షణ అయితే నువ్వు పొందుకున్నావు, ఏ రక్షణలో నువ్వు కొనసాగుతున్నావో ఆ రక్షణ విషయంలో దేవుని యందు నీవు విశ్వాసమును, ప్రేమను కలిగిన వాడవై మరి పేతురు ఇక్కడ సెలవిస్తున్నాడు. ఆయన యందు మనకు సమస్తమును సమకూడి జరుగుతున్నవి. కాబట్టి ఇక్కడ ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి అన్నాడు. కాబట్టి ఆ కరుణా సంపూర్ణి యందు, ఆ కృపా సంపూర్ణి యందు, ఆయన కనికరం యందు మనము ఎంతగా ఆయన యందు, ఆయన మాటల యందు జీవించవలసి ఉన్నదో గుర్తు చేస్తున్నాడు. అందుకనే ప్రియులారా, మీరు పరదేశులను యాజకులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరములను విసర్జించండి అన్నాడు. ఆత్మానుసారంగా జీవించండి, ఆత్మానుసారంగా బ్రతకండి, శరీరేచ్ఛలను విడిచిపెట్టండి. శరీరాశ, నేత్రాశ, జీవపుడములు ఇవన్నీ కూడా మిమ్మల్ని నాశనానికి, మరణానికి నడిపిస్తాయి. కాబట్టి ఆత్మ దేవుని యందుకు చేరాలంటే ఆ ఆత్మ సంబంధమైన కార్యాలు మీరు చేయవలసి ఉందనే విషయాన్ని ఇక్కడ మరి భక్తుడైన పేతురు గుర్తు చేస్తున్నాడు. అందుకనే ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులు అన్నారన్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క సొత్తై ఉన్నాము, దేవుని జనాంగమై ఉన్నాము, ఆయన యొక్క వెలుగులో మనం నివసిస్తున్నాం. కాబట్టి మన పౌరస్థితి పరలోకంలో ఉంది. కాబట్టి దానికి తగినట్లుగా మనము సిద్ధపాటు కలిగి ఉండాలి, అనేకులను సిద్ధపరచవలసి ఉంది. అందుకని ఇక్కడ మీరు పరదేశంలో యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించండి. ఆత్మను నశింపజేయుచున్న యొక్క శరీరం ఏదైతే ఉందో దానికి విరోధంగా మీరేం చేయాలి? పోరాటం చేయాల. అంటే ఆత్మానుసారంగా పరిశుద్ధాత్మ నడిపింపు చేత, వాక్యము చేత, విశ్వాసము చేత, ప్రార్థన చేత దేవుని యొక్క సన్నిధిని నువ్వు కొనసాగించినప్పుడు ఆ నడిపింపు దేవుడు నీకు సహాయం అనుగ్రహింపజేస్తాడు. అలనాడు మరి అపోస్తలులు వారు ఏకాత్మ కలిగి, ఏక హృదయం కలిగి ఆ పెంతెకోస్తు దినాన్ని ఎలాగైతే పరిశుద్ధాత్మను పొందుకోగలిగారో అట్టి స్థితి మనము కలిగి ఉండాలనే విషయాన్ని పేతురు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనము దేవుని సముఖమందు, దేవుని సముఖములో మనము ఏ వెలుగునైతే కలిగి ఉన్నామో ఆ వెలుగును బట్టి ఇక్కడ పేతురు చెప్తున్నాడు. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి అన్నాడు. అంటే ఒకప్పుడు మనం దేవుని ఎరగకున్నాము, దేవుని కలిగి ఉన్నాము. నేడు దేవుని ఎరగని ప్రజలని చూసినప్పుడు, నీ దేవుడి నీ పట్ల చేసిన కార్యాన్ని చూసినప్పుడు వారు నీ యందు విశ్వాసము కలిగి, నమ్మిక కలిగి నీవేదైతే సేవిస్తున్నావో దాన్ని బట్టి వారి హృదయాల్లో మార్చబడాలనే విషయాన్ని ఇక్కడ పేతురు గుర్తు చేశాడు. అందుకనే ప్రియులారా, మీరు పరదేశంలో యాత్రికులైనారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరములను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు
నీ సత్క్రియలను చూచి అంటాడు. అంటే నీ ప్రవర్తన మార్చబడి నువ్వు నూపాంతరం చెంది దేవుని యందు వాక్యం ముందు నువ్వు నిలిచిన విధానం ఏదైతే ఉందో అది నిన్ను సాక్షిగా నిలబెడుతుంది. నీలో ఉన్న చీకటి తొలగి నీవు వెలుగువై ఉంటావు అనే విషయాన్ని పేతురు చెప్తున్నాడు. కాబట్టి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచున్నట్లు ఆయన దర్శించు దినాన్ని ఎవరైతే ఇంకా రక్షింపబడక, ఎవరైతే ప్రభువుని అంగీకరించి, ఎవరైతే ప్రభువుని ద్వేషిస్తూ దూషిస్తూ మరి ఆయనకు ఆయాసం దుఃఖం కలిగిస్తున్నారో వారి హృదయాలు కూడా మార్చబడి మరి దేవుని యొక్క సన్నిధిలో వారు ఏమై ఉంటారో వారి యొక్క పరిస్థితి ఏంటో అని చెప్తూ పేతురు అంటున్నాడు. వాటిని బట్టి ఏమంటాడు, దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. వారి యొక్క ప్రవర్తన మారాలి, వారి ప్రభువుని తెలుసుకోవాలి, ప్రభువుని ఎరగాలి, ప్రభువుతో జీవించాలి. వారు చేసే పనులు చీకటి సంబంధమైన పనులు, శరీర సంబంధమైన పనులు వాటిని విడిచిపెట్టి వారు ఆత్మ యందు నిలిచిన వారమై ఆ ఆత్మ యొక్క ప్రత్యక్షతలో వారు జీవించేవారై ఉండాలి. కాబట్టి నేడు మనము క్రీస్తుని కలిగిన వారముగా, ఆ వెలుగు సంబంధులుగా, ఆ వెలుగులో కొనసాగే వారిగా మనం ఉండాలంటే ఆయన యొక్క ఉన్నతమైన స్థితి అంటే పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. కాబట్టి ఆ పిలుపునకు కట్టుబడి, ఆ పిలుపునకు లోబడి ఆయన యందు, ఆయన మాటల యందు మనం జీవించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి నేడు మరి పేతురు ఆయా దేశాల్లో చెదరి ఉన్న విశ్వాసులను గురించి, పరిశుద్ధులను గురించి, నేడు సార్వత్రిక సంఘాన్ని గురించి చెప్తున్నాడు. కాబట్టి శరీరాశలను విసర్జించి ఆత్మ సంబంధమైన కృపావరాలు కలిగి ఆత్మ యందు నిలిచిన వారే వెలుగు సంబంధాలుగా మీరు జీవించండి అని పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటల ద్వారా పేతురు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ ఎద్దకొచ్చే వారిని నీవు ప్రేమించే విధానము అయ్యా, చీకటిలో నడిచిన మమ్ములను నీ వెలుగులోనికి, ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మల్ని నడిపించి నీ వెలుగు సంబంధులుగా మమ్మల్ని చేసిన విధానాన్ని బట్టి వందనాలు. శరీరముతో నాయన మేము చేయి పనులను విసర్జింపజేసి ఆయన ఆత్మ యందు నిలిచిన వారమే, శరీరేశల ఆలోచనల వైపు పోక నాయన నీ కృపయందు నీ వెలుగులో మేము జీవించుటకు నీ సహాయం దయచేయండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామాను కూడి ప్రార్థిస్తారో వారి మధ్యన ఉంటాను అంటున్నా. ఇదిగోనైనా ఇహమందు మేము నీ సన్నిధిలో చేయి విజ్ఞాపనలను, ప్రార్థనలను మీరు అంగీకరింపజేసుకొని మీ కృపయందు మమ్మల్ని స్థిరపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి, సమాధానపరచండి. జీవం కలిగిన నీ మాటల చేత జీవింపజేసి కృప వెంబడి చేత నింపబడి జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. అయినా కుటుంబాలపై నీ సన్నిధిని ఉంచండి. ప్రార్థన అవసరం కలిగిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని మీరు దర్శించి దీవించండి. దీవెనలు, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచండి. నీ వాక్యం అందును, నీ వాక్యం వెలుగునందును మేము సదాకాలము జీవించినట్లు ప్రభువా నీవు అనుగ్రహించు ఆ దర్శన కాలం అందు నీ యందు నిర్దోషులుగా మేము జీవించుటకు, మేము నీ యందు, నీ కృపయందు, నీ ప్రేమ యందు నిలిచుటకు సహాయం దయచేయండి. మాకున్న వ్యాధి, బాధ, కష్ట నష్టములను మమ్మల్ని విడిపించి మీ కృపాశయముందు నిలిచి జీవించే ధన్యత, యోగ్యత మా అందరికీ దయచేయమని దీని పరిచర్యలో, సేవలో, మన పనిపాట్లలో, రాకపోకల్లో, ప్రయాణాల్లో, సమస్త విషయాల్లో మీ కాపుదల భద్రతలు మాకు అనుగ్రహించి మీరే మహిమ పొందుకొనమని యేసునతో నాను ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానద నాడు మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం అపరాధములను క్షమించము, శోధనలో తేకాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.